2024 ఏపీ ఎన్నికలు చూసినట్లయితే ఇప్పటికే చాలా రాజకీయ పరిణామాలు వేడిగా ఉన్నాయి, హీట్ ఎక్కుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మార్కాపురంలో ఉన్నాం మనం. అయితే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అన్నా రాంబాబు గారి దగ్గర ఉన్నాము. అయితే ఈ గతంలో జరిగినటువంటి 2019 ఎన్నికలలో జరిగినటువంటి విధానాన్ని బట్టి చూసినట్లయితే అత్యధిక మెజార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అత్యధిక మెజార్టీ పొందినటువంటి వ్యక్తి అది ఎవరైనా ఉన్నారంటే మన అన్నా రాంబాబు గారు అని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఆయనతో మనం ఉన్నాము. సార్ చెప్పండి, అయితే ఇప్పటివరకు జరిగినటువంటి విధానాన్ని బట్టి కనుక చూసినట్లయితే తప్పనిసరిగా మార్కాపురంలో వైఎస్ఆర్సీపీ మళ్ళీ గెలిచే అవకాశం ఎక్కువగా కనబడతా ఉంది. అయితే గిద్దలూరులో మీరు పోటీ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అత్యధిక మెజార్టీ ఎవరికైనా నమోదైందంటే అది మీదే అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందంటారు? గిద్దలూరు నియోజకవర్గంలో మరియు మార్కాపురం నియోజకవర్గంలో రెండు చోట్ల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పటిష్టమైనటువంటి నాయకత్వం ఉన్నింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఓటు బ్యాంకు ఉన్నింది. జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించేవాళ్ళు, అభిమానించేవాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఆ జగనన్న ఆశీస్సులతోటి మేము ముందుకెళ్తా ఉన్నాం. అంటే మేనిఫెస్టో ఇప్పటికే రిలీజ్ చేశారు కదా, నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేశారు. మేనిఫెస్టో ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడబోతుందంటారు? మేనిఫెస్టో ద్వారా ప్రజలకు ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రయోజనాల కన్నా ఇంకా మెరుగైనటువంటి ప్రయోజనాలు చేకూరబోతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఇచ్చినటువంటి అవలంబించినా మాకు చాలు, కొత్తవి మాకు అవసరం లేదు, చెప్పిన మాట మీద కట్టుబడి నిలబడేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము అండదండలుగా ఉంటాము. ఈ కొత్త మేనిఫెస్టో ద్వారా కన్నా కూడా మాకు జగనన్న అంటే అభిమానము, ఆయన చెప్పిన మాట మీద కట్టుబడి ఉండేటువంటి వ్యక్తి అని ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అంటే మార్కాపురంలో ఎంత మెజార్టీతో గెలుపొందే అవకాశం ఉందంటారు? నేను ఇక్కడికి కొత్తగా వచ్చినాను, మేము ఇంకా అటువంటివన్నీ కూడా లెక్కల్లోకి పోలా, అటువంటి వాటి అన్నిటికీ లెక్కల్లోకి పోలా. విజయం అనేది మాత్రం జగనన్న ఆశీస్సులతో వచ్చినాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ మీద మమ్మల్ని తప్పక ప్రజలు ఆశీర్వదిస్తున్నారు అనేటువంటి ధైర్యం అయితే ఉన్నింది, నమ్మకం అయితే ఉన్నింది. అంటే నవరత్నాలు, అంటే లాస్ట్ టైం మొదలైనటువంటి నవరత్నాలు ఏ విధంగా ప్రజల్లో ఉన్నాయి, ఏ విధంగా ప్రజలకి ఉపయోగపడతా ఉన్నాయంట? ఒకటే బ్రదర్, నవరత్నాల ద్వారా చెప్పిన మాట ప్రకారం 99% హామీలను నెరవేర్చినటువంటి చరిత్ర ఉన్నింది జగన్మోహన్ రెడ్డి గారికి. చంద్రబాబు నాయుడు గారి లాగా 600 అబద్ధాల హామీలు ఇచ్చి తర్వాత వాటిని చెత్తబుట్టలో పడేసే మనస్తత్వం కాదు. నవరత్నాల ద్వారా ప్రతి కుటుంబము సంతోషంగా ఉండాలని, ప్రతి కుటుంబం ఆనందంగా ఉండాలని, లబ్ధి పొందాలని, తద్వారా ఆర్థిక పరిపుష్టి పెరుగుద్ది అనేటువంటి భావనతోటి వారు చెప్పడం జరిగింది 2019 ఎన్నికల్లో. దాన్ని ఆయన ఆచరణలో పెట్టి చూపించినాడు. ఆచరణ 99% మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం అంటే చిన్న విషయం కాదు. అది చేతి చూపించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. కోవిడ్ టైంలో దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో చూసుకున్నట్టు ఏపీలో ప్రధానంగా చూసుకున్నట్టు వాలంటీర్ వ్యవస్థ ఏ విధంగా పనిచేసింది అంటారు? వాలంటీర్ వ్యవస్థను ఎప్పుడూ కూడా మనము కొలమానంగా తీసుకోవాలి. కోవిడ్ సందర్భంగా మన కుటుంబ సభ్యులకు బాగలేకపోతేనే మనం చాలా మందిని అదే ధైర్యం చేయలేకపోయినా వాళ్ళ దగ్గరికి పోవడం కానీ, వాళ్ళకు సర్వీసెస్ అందించడంలో కానీ వాలంటీర్లు వచ్చినప్పటికీ వాళ్ళ ప్రాణాలను మాత్రం సైతం పణంగా పెట్టి ఆ కరోనా మహమ్మారికి భయపడకుండా ప్రజలకు సేవలు అందించినారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి మార్గదర్శకాలని అవలంబిస్తూ ధైర్యంగా పనిచేసినటువంటి వ్యక్తులు వాళ్ళు. సిద్ధం సభలో జరిగినటువంటి సిద్ధం సభ అన్నింటిలో కూడా బాగా హైలైట్ అయినాయి. సిద్ధం సభలో ప్రజలలో ఎలాంటి మార్పులు వచ్చాయంటారు? సిద్ధం సభకి అందరం కలిసేసేసి మనము నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వివిధ ఇదిలో ఉన్నటువంటి స్థాయిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఆదేశాలను వినటానికి వచ్చినారు. అంతకు ముందు నుంచే పార్టీకి పటిష్టమైనటువంటి విధానం ఉన్నింది. ప్రజలలో నాయకుడికి వినలేని ఆదరణ ఉన్నింది. సిద్ధం సభ ద్వారా మా నాయకులు ఉత్తేజపడి ఇంకొద్దిగా ప్రజల్లోకి ముందుకెళ్తా ఉన్నారు. అంతకుముందే ఉన్నింది పార్టీకి, ఆ గ్రాఫ్ లేకుండా పోలా. ఎందుకంటే చెప్పిన మాట మీద కట్టుబడేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడు ప్రజల యొక్క సంక్షేమం అని ఆలోచన చేసేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. బటన్ నొక్కుతున్నారు, వాళ్ళకి అన్ని డబ్బులు పంచుతున్నారని ప్రతిపక్షాలు మాట్లాడినాయి అంటే తప్పది.
ఆ బటన్ నొక్కి ఆర్థిక పరిపుష్టి ప్రజల్లో పెంచినారు కాబట్టే ఈరోజు ప్రతి కుటుంబం కూడా సంతోషంగా ఉన్నింది. ఆకలి కొనకుండా ఉన్నింది. 3 పూటల భోజనం చేస్తూ ఉన్నారు. అలాగే కరోనా మహమ్మారి సమయంలో కూడా ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కోడి గారు చెప్పినటువంటి ఆదేశాలను వినటానికి వచ్చినారు. అంతకు ముందు నుంచే పార్టీకి పటిష్టమైనటువంటి విధానం ఉన్నింది. ప్రజలలో నాయకుడికి వినలేని ఆదరణ ఉన్నింది. సిద్ధం సభ ద్వారా మా నాయకులు ఉత్తేజపడి ఇంకొద్దిగా ప్రజల్లోకి ముందుకెళ్తా ఉన్నారు. అంతకుముందే ఉన్నింది పార్టీకి. ఆ గ్రాఫ్ లేకుండా ఏం పోలా. ఎందుకంటే చెప్పిన మాట మీద కట్టుబడేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడు ప్రజల యొక్క సంక్షేమం అని ఆలోచన చేసేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. బటన్ నొక్కుతున్నారు, వాళ్ళకి అన్ని డబ్బులు పంచుతున్నారని ప్రతిపక్షాలు మాట్లాడినాయంటే తప్పది. ఆ బటన్ నొక్కి ఆర్థిక పరిపుష్టి ప్రజల్లో పెంచినారు కాబట్టే ఈరోజు ప్రతి కుటుంబం కూడా సంతోషంగా ఉన్నింది. ఆకలి కొనకుండా ఉన్నింది. 3 పూటల భోజనం చేస్తూ ఉన్నారు. అలాగే కరోనా మహమ్మారి సమయంలో కూడా ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల యొక్క సంక్షేమాన్ని మర్చిపోలా. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం వచ్చింది. ఆర్థిక మాంద్యం వచ్చిన సందర్భంలో కూడా ప్రజలకు చేరువగా ఉండి ప్రజలను కాపాడుకునేదానికి, వాళ్ళకు అండగా ఉండేదానికోసం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కృషి ఎనలేనిది. ప్రతిపక్షాలు ఇప్పటికీ ఏమంటున్నాయంటే కొంతమంది అభ్యర్థుల్ని ఒక చోటు నుంచి ఒక చోటుకు మార్చారు కదా, లేని కారణం గారు రాజకీయ వ్యూహం ఉంటుంది. మార్చిన వచ్చిన నష్టమే వాళ్ళు లేదా మరి దానికి ఎవరి వాళ్ళకు ఉంటుంది రాజకీయ. అంటే ఇప్పుడు కూటమి వస్తున్నారు కదా, 3 పార్టీలు కూటమి అని అంటున్నారు కదా, ప్రజలు కానీ మీరేమో చెప్తున్నారు కదా, అంటే జగన్మోహన్ రెడ్డికి తిరిగి చెప్పేస్తున్నారు. జిల్లాలో జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి ఆదరణ అభిమానం జిల్లాలో విధంగా ఉంటారు. ఇప్పుడు కలిసి అంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉమ్మడిలో 2 మంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రజలు వ్యక్తిగత సంవత్సరాలు అయింది. మండలానికి పార్లమెంట్ అదేమన్నా అది చేపట్టు అది చలాయించింది నాయకత్వంలో రోజు ఏ విధానాలు అనేది ప్రజలు కూడా తెలుసు. ఒక పవన్ గారు కొత్తగా రాజటువంటి వ్యక్తి, కొత్తగా మహిళలు అధికారం చెప్పకుండా మళ్ళీ ఏం పోతుంది నాయకుడు మిగిలిన వస్తుందే కదా, బేర్ చేసుకుంటారు కదా. జగన్మోహన్ రెడ్డి గారి ఎట్లుంది, ప్రజలకు ఏం మేలు జరుగుతుంది, ఏం పెంచుతుంది అనేది. అలాగే వాళ్ళు ఏం చేసిన ప్రజలకు వేరే చేశారు కదా. నలుగురైనా ఒక ఇబ్బంది ఉంది. ధైర్యం మాకు ఎక్కువ ప్రజలకు మేము కాబట్టి ధరిస్తారు ఉండింది. అయితే విధులు వేసినప్పుడు ఇప్పుడు మార్కాపురానికి వచ్చినా కూడా మీకు ఒక పేరు, సేవకుడిగా మీకు మంచి పేరుంది. అంటే ఎవరైనా ఆపదున్నారనగానే వచ్చినప్పుడు సహాయం చేస్తారు, వాళ్ళకి మంచి ఆదరాభిమానాలు చూపిస్తారు అనేది మంచిగా ఉంది. నేను గిద్దలూరులో పోటీ చేసిన, నాయకుడి ఆదేశాల ప్రకారం మార్కాపురంలో పోటీ చేసిన, నా విధి విధానాలు ఒకటే. నాకున్నింది ఒకే ఒక విధి విధానం. ప్రజలు అయితే ఆశీర్వదించి మమ్మల్ని సేవ చేయమనే అవకాశం ఇచ్చా 100కి మొత్తం చేస్తా. పదం వ్యాపారిసుకో ఇంకొక దాన్ని ఊహించుకో. ఎలా ప్రజల పట్ల సమస్యలు సాధ్యమైనంత చూస్తా, చట్టబద్ధంగా లేదు చూసుకుంటా, నియోజకవర్గాల అభివృద్ధి కోసం పాటుపడతా. చాలామంది పేదవారికి కూడా మీరు అనేక సహాయాలు చేశారు. అంటే మీ నియోజకవర్గ పరిధిలో ఎవరు వచ్చినా కానీ కాదనుకుని పంపించినటువంటి వ్యక్తిగా మీరు అనేక మన్ననలు పొందారు. అమ్ముకునే కానీ ఇంకొకగా ఇక్కడ ఏదో సంపాదించుకోవాలనేటువంటి కోన వ్యక్తిని సుమారుగా ఇప్పుడు పురంలో ఎంత గెలుపొందాలంటే ప్రదర్శన మీకు మెజార్టీ కాదు, తప్పక వైఎస్ఆర్ఎస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో వచ్చినటువంటి అన్నా రాంబాబును, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఖచ్చితంగా ఆరాధించి సేవ కల్పిస్తారంటే పూర్తి విశ్వాసం ఉన్నింది. పూర్తి స్థాయిలో కనుక చూసుకున్నట్లయితే గత ఎన్నికల్లో జరిగినటువంటి మెజార్టీలో అత్యధిక జగన్ రెడ్డి గారు అనుభవం కూడా కూడా అత్యధిక వేసాన్ని ప్రజల్లో వినే సమాచారం అయితే ఉంది. ఉన్నటువంటి చూసినట్లయితే సేన పేరుంది. అంటే వారు బలహీనవరని ఎవరు కానీ ఆయన దగ్గరికి వచ్చిన కావాలని సహాయం చేసే వ్యక్తులు ఎవరు ఉన్నారంటే అన్నారు. అదే మార్కాపురం వర్గంలో కొద్దిగా అంటించినప్పటికీ కూడా ప్రజలలో ఆదరమానుడికి కూడా ఉన్నారు. కూడా ఆయన కానీ జగన్ సాధించుకోవాలనేటువంటి కోన వ్యక్తిని సుమారుగా ఇప్పుడు పురంలో ఎంత గెలుపొందాలంటే ప్రదర్శన మీకు మెజార్టీ కాదు, తప్పక వైఎస్ఆర్ఎస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో వచ్చినటువంటి అన్నా రాంబాబును, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఖచ్చితంగా ఆరాధించి సేవ కల్పిస్తారంటే పూర్తి విశ్వాసం ఉన్నింది. పూర్తి స్థాయిలో కనుక చూసుకున్నట్లయితే గత ఎన్నికల్లో జరిగినటువంటి మెజార్టీలో అత్యధిక జగన్ రెడ్డి గారు అనుభవం కూడా అత్యధిక వేసాన్ని ప్రజల్లో వినే సమాచారం అయితే ఉంది. ఉన్నటువంటి చూసినట్లయితే సేన పేరుంది. అంటే వారు బలహీనవరని ఎవరు కానీ ఆయన దగ్గరికి వచ్చిన కావాలని సహాయం చేసే వ్యక్తులు ఎవరు ఉన్నారంటే అన్నారు. అదే మార్కాపురం వర్గంలో కొద్దిగా అంటించినప్పటికీ కూడా ప్రజలలో ఆదరమానుడికి కూడా ఉన్నారు. కూడా ఆయన కానీ జగన్మోహన్ చూసి కూడా ఓటు 2% కనబడతా ఉంది. అయితే అనుకున్నాడికి ఇంకో మెజార్టీ కూడా కొంచెం ఎక్కువగా ఉంది. అసలు వాలంటీర్ వాళ్ళు చేసినటువంటి వాళ్ళను వారు చేసి అనేకమైనటువంటి
ఉన్నటువంటి వాళ్ళకి రివార్డ్ రూపంలో కూడా అందించినటువంటి ప్రభుత్వము అటువంటి ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే ఉందని కూడా చెప్పుకోవచ్చు. వాలంటీర్లు కరోనా టైంలో ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి